ప్రశాంతంగా ఉన్న ఉరగాద్రి పట్టణంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. పోలీసులకు కూడా ఈ హత్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. 23 ఏళ్ల కింద పగలు ప్రతీకారాలని కారం అన్నం తిని పౌరుషంగా బతికిన వాళ్ళే రాయలసీమ. వాళ్ళ పేరు చెబితేనే గజ గజ వణికే వాళ్ళే. అలాంటి వాళ్ళని ఎదిరించి నిలబడ్డాడు ఒక్కడే. ఈ ఊళ్ళో మొదటి కేసు టేకప్ చేస్తున్నా. నేను ఏ ఫైల్ టచ్ చేస్తే ఆ కేసు ఈ రోజుతో క్లోజ్ అయిపోవాలి. ఆ ఫైల్ ముట్టుకోకూడదు. ఒక నిజస్తావా? ఏ చేస్తా అన్నా? నా అంచనాకి మించి ఉన్నాడు వీడు. Everybody shake it, baby. ఉరగాద్రి పట్టణంలో హత్య, కీలక ముద్దాయిగా కిల్లర్. ఈరోజు రాత్రి స్కెచ్ కంప్లీట్ అవ్వాలా? డబ్బు తీసుకున్నట్లు కాదు. అదంతా నేను చూసుకుంటారా?
ఒళ్ళంతా గజ గజ ఉడుకుతుంది. చెప్పరా రే, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నిజాయితీ ఈ సమాజంలో ఎందుకు పనికిరాదు సార్? ఏంటి సార్, మీ పగ సలారిపోయిందా? మీ పగ సలారలేదా? నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఈ ఊళ్ళోకి రాలే సార్. నేను నిజాయితీ వాళ్ళని చెప్పి ఆ గవర్నమెంట్ ఎప్పుడూ గుర్తించి గుర్తించిందా? ఈ యూనిఫామ్ పగ 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 అని బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటారని గవర్నమెంట్ నన్ను ఇక్కడికి అపాయింట్ చేసింది. ఈ పగ ప్రతీకారానికి పోలీస్ స్టాప్ పెట్టేస్తా. సార్, మీరు ఈరోజు నన్ను చంపొచ్చు, నా ప్రాణం పైన నాలో ఉన్న పగ ఎప్పటికీ చావదు సార్. చెప్పరా, అసలు నీ కథ ఏంది? నీకున్న పగ ఏంది? చెప్పరా. నా పగ 23 ఏళ్ల కిందటదే. రాక్షసత్వం మళ్ళీ పురుడు పోసుకొని ప్రజల ధనం మాన ప్రాణాలను రక్తంలా తాగే రక్త పింజరిలే ఈ మృగాలు. పెంచుకున్న కొడుకు కోసం, పుట్టిన నేల కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తే మన నారప్ప. ఎంత బ్రతుకులు బ్రతికినా ఆ ఊరు బతుకు మార్చాలని నారప్ప తన బ్రతుకు పనంగా పెట్టి తన ఊరి బతుకు కోసమే నారప్ప బతుకని ఆ రోజు ముందుకు వెళ్ళాడు. నమస్కారం అయ్య గారు. రేయ్ సూరప్ప, రేపు ఉదయం 10 గంటలకే నామినేషన్ వేసేకి పోదాం, రెడీగా ఉండు. సరేలేండి అయ్య గారు. నారప్ప నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడు. ఏటే? రేపు నారప్ప నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడంట. ఏటే? ఎన్ని గంటలకి? 10 గంటలకే. సరే బా, నువ్వు మీ ఇంటికి పో. ఈసారి ఎలక్షన్లో
మా అన్న గెలవాలి. అన్నా రేపు నారామ 10 గంటలకు నామినేషన్ చేసే పోతున్నా అన్నా. 4 పనులు మంచి పనులు చేసినంత మాత్రాన నామినేషన్ అయితే తమ్మేడుకుందిరా. ఈ పక్క యుగానా నా నారప్ప కన్నా ముందు నామినేషన్ మందే పడాలి. రేపు నామినేషన్ వేసే లోపు వాడు శవమై తేల్తాడు. అంటే అట్టానా? ఇది యుగ శాసనం, మరణ శాసనం. రేపు 10కి వీడు చావడానికైనా భయపడడు, చంపడానికైనా భయపడడు. నామినేషన్ వేయాలనుకున్నంత ఈజీ కదరా మా అన్న మీద గెలవడం. ఈ చీమగడ్డపై నువ్వు పుట్టక ముందే నేను పుట్టారా పిల్ల బచ్చా. రాయలసీమ గడ్డపై ఉన్న మా ఊరికి మా అన్న సర్పంచే ఉండాలరా. ఈ రోజు వీడి నామినేషన్, వీడి రక్తం ఏరులైపోవాలరా. ఇరవై 23 ఏండ్ల పగను దాచుకున్న నారప్ప కొడుకు రక్తం ఊపిరి పీల్చుకొని వస్తే అశోకుడు యుద్ధ ప్రళయాన్ని తలపించబోతుంది ఉరగాత్రి. ఆకాశంలో చావు మబ్బులు కమ్ముకున్నాయి. నారప్పను తనలో కలుపుకున్న నేల తల్లి ఈ మృగాల రక్తాన్ని వాసన చూసే ఘడియలు మొదలయ్యాయి. మన మనిషిని ఎవరో పొడి చేశారయ్యా. ఎవడు ఎవడు ఎవరు 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 నారప్ప కొడుకు. ఈ ప్రకృతి అంతా ఏకమై పగబడితే చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు చూసే ఘడియలు మొదలైనాయి. నువ్వు చెప్పిన కారణం వల్లరా మా నాన్న చావుతో పోరాడి చచ్చాడు రా. మిమ్మల్ని ఎలా వదులుతాను రా? అమావాస్య రోజు మా పొలిమేరల్లో ఉన్న అమ్మోరు తల్లి పైలోకి వచ్చే బలికి సిద్ధంగా ఉన్న దున్నపోతున్న నరికే కత్తికి ఎంత బలం ఉంటుందో తెలుసా?
రాయప్ప నేను చంపకుండా వదిలిపెట్టిన బిడ్డ ఈరోజు సీమను వణికిస్తాడా